హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటి రోజు బిగ్ బాస్ హౌస్ వాడి వేడిగా కొనసాగుతోంది. మొదటి రోజు హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇష్యూస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆదిత్య గారు మణికంఠని సెలెక్ట్ చేశారని ఒక కోపంతో ఆయన దగ్గరకు వచ్చి సారీ చెప్పడానికి వచ్చిన మణికంఠ అయితే యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా కొంచెం కోపం అయితే అగ్రెసివ్గా అయితే బాగా ఉన్నాడు ఆ మణికంఠ. నాకైతే హౌస్లో ఇంత అగ్రెసివ్నెస్ ఇంత స్టార్టింగ్ వన్ డేలోనే ఇంత చూపించడం అవసరం లేదు అని అనిపించింది. ఇకపోతే విష్ణుప్రియ అయితే సో సాఫ్ట్ కార్నర్ అని చెప్పేసి అయితే ఆయనకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మణికంఠ అండ్ కిరాక్ సీత ఇద్దరు డిస్కషన్ చాలాసేపు అయితే జరిగింది. ఇంకపోతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ శేఖర్ భాష అయితే బేబక్కని అయితే ఏదో ఫ్లటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత సోనియా అయితే చాలా అగ్రెసివ్ అయిపోతుంది. ఒక విషయంలో అయితే కరెక్ట్ అనిపించింది, ఒక విషయంలో అయితే రాంగ్ అనిపించింది. వంట వేసేటప్పుడు అయితే బేబక్క కొంచెం విజిల్ రావట్లేదు అని చెప్పి సైడ్కి వచ్చి కూర్చోవడం కూడా ఆమెకు ప్రాబ్లంగానే అనిపించింది. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఎందుకున్నది ఇలాంటప్పుడు వంట కూడా చేయకూడదు కదా అని చెప్పేసి చాలా అగ్రెసివ్ అయిపోయింది. అది విజిల్ రావట్లేదు అని బేబక్క ఎంత చెప్పినా ఆమె వినకుండా కొంచెం గట్టిగానే అరిచింది. ఇంకా నిఖిల్ వచ్చేసి విజిల్ చూసి అండ్ కర్రీ అయితే కంప్లీట్ చేసేసారు. ఆ తర్వాత అయితే ఫుడ్ అయితే వచ్చింది. ఆ ఫుడ్ కూడా అది రేషన్ కొద్ది మొత్తంలోనే ఇచ్చారు. దాన్ని వేస్ట్ చేయకుండా వాడుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అందులో ఆరెంజెస్ అనేది బాయ్స్ అందరూ ఆడుకుంటూ ఉన్నారు. బాయ్స్ అందరూ ఆరెంజెస్ అయితే క్యాచ్ ఆడుకుంటున్నారు. అది సోనియాకి ఇష్టం లేకుండా అది వద్దు, ఫుడ్ వేస్ట్ చేయవద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటే నిఖిల్ అయితే సైడ్కి వచ్చి కూర్చున్నాడు. బట్ శేఖర్ భాష అయితే కొంచెం అగ్రెసివ్నెస్ అయ్యాడు. నా ఆరెంజెస్ నా ఇష్టం అని చెప్పేసి అయితే మాట్లాడాడు. సోనియా అయితే ఫుడ్ వేస్ట్ చేయకండి, తక్కువగా ఉంది, రేషన్ తక్కువగానే ఇచ్చారు, ఇది మీ లిమిట్ అని చెప్పేసి చెప్పారు. అయినా మీరు ఆడుతున్నారు అని చెప్పేసి తను కోపంగా చెప్పారు. బట్ ఇది నా ఇష్టం, నా ఫుడ్ అని చెప్పేసి శేఖర్ భాష అయితే కోపంగా మాట్లాడారు. మనుషులు అయితే అలా తినరు అని చెప్పేసి కొంచెం అగ్రెసివ్ అయింది సోనియా. దానికి గాను శేఖర్ భాష నేను మనిషిని కానా అని చెప్పేసి సోనియా పైన కొంచెం ఫైర్ అయ్యారు. ఇద్దరి మధ్యన వాగ్వాదం అయితే కొనసాగింది. ఇంకా మధ్యలో అయితే అందరు కలగజేసుకొని ఓకే లైట్ అని చెప్పేసి వాళ్ళిద్దరిని సర్ది చెప్పారు. తర్వాత ఇద్దరు కలిసిపోయారు. ఓకే ఫ్రెండ్స్ లాగా అయితే మూవ్ అయిపోయారు. ఇప్పుడే మీ సోనియాని చూసి శేఖర్ భాష మీరు చాలా సాఫ్ట్ అనుకున్నాను, బట్ ఫైర్ అని చెప్పేసి చెప్పారు. ఆయనతో కలిసిపోయారు. ఆ తర్వాత బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. అందరు కూర్చున్నారు. చీఫ్లను సెలెక్ట్ చేయడానికి అయితే గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ 5 మెంబర్స్ అయితే గేమ్స్ ఆడారు. అందులో ఫస్ట్ విన్నర్ అయితే రోప్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవడం. దీంట్లో అయితే లాస్ట్ నైనిక నిఖిల్ అయితే ఇద్దరు ఉన్నారు. బట్ నైనిక కొద్దిగా ఆనడం వల్ల నిఖిల్ అయితే గెలిచాడు. ఇంకా సెకండ్ గేమ్లో అయితే నైనిక అయితే విన్ అయింది. రింగ్స్ని కాళ్ళ మధ్యలో జంప్ చేసుకుంటూ వెళ్ళేసి ఒక టవర్ అయితే కట్టాలి. ఈ టాస్క్లో నైనిక అయితే విన్ అయింది. ఫస్ట్ చీఫ్ నిఖిల్ అయితే, సెకండ్ చీఫ్ నైనిక. ఇంకా వీళ్ళిద్దరికైతే డెసిషన్ మేకింగ్ ఇచ్చారు బిగ్ బాస్. వీళ్ళిద్దరికి కలిసి నలుగురిలో ఒక్కరిని థర్డ్ చీఫ్గా ఎంచుకోమని చెప్పేశారు. అయితే వీళ్ళు ఇద్దరు కలిసి అయితే గ్లాస్ పగలగొట్టుకుంటా ఫస్ట్ నబీల్ అయితే గ్లాస్ పగలగొట్టారు. ఆయన కొంచెం కలవట్లేదు అని చెప్పేసి చెప్పారనమాట. రీజన్ చెప్పి అయితే పగలగొట్టారు. నెక్స్ట్ శేఖర్ భాషదిను అండ్ బేబక్కది కూడా గ్లాస్ పగలగొట్టేసి లాస్ట్కి అయితే యష్మి గౌడని అయితే సెలెక్ట్ చేశారు, థర్డ్ చీఫ్గా ఎంచుకున్నారు. అందులో కూడా సోనియా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశారు, అఫ్రీది ఎందుకు సెలెక్ట్ కావద్దు అని చెప్పేసి అయితే ఇద్దరికి గొడవ అయితే జరిగింది. అప్పుడు యష్మి వర్సెస్ సోనియా అయితే చాలా గొడవ అయింది. ఇంకా నా పేరు ఎందుకు మధ్యలో తీస్తారో, నా లక్లో వచ్చింది అని చెప్పేసి ఈమె అంటే లక్ కాదు గేమ్ ఆడి గెలవాలి అని చెప్పేసి సోనియా. ఆఫ్రీది ఎందుకు సెలెక్ట్ కాదు, గేమ్ ఆడాడు కదా, మాట్లాడాడు, ఆయన గేమ్ దగ్గరకు వచ్చి మరి ఏం చేయాలి వర్క్ అని చెప్పేసి అందరి దగ్గరకు వచ్చి మరి ఏం వర్క్ చేయాలి, ఏమైనా హెల్ప్ చేయాలా అని చెప్పేసి మరి ఆఫ్రీది అందరిలో కలిశాడు. బట్ మీరు ఆయన్ని సెలెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఆఫ్రీదిని అయితే సోనియా సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. బట్ నిఖిల్ అయితే ఆయన అందరిలో కలవట్లేదు, ఓపెన్ అప్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే గట్టిగానే మాట్లాడు. ఇందులో యష్మి కూడా మాట్లాడితే నేను మాట్లాడతాను, నాకు క్వశ్చన్ వేసింది కదా అని చెప్పేసి అయితే యష్మిని అయితే నిఖిల్ ఆపి ఆయన ఆన్సర్ చేశాడు. ఇంకా చివరికి అయితే బిగ్ బాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ థర్డ్ చీఫ్గా అయితే బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేసేసాడు అనమాట యష్మిని. ఇంకా ఇది ఇలా ఉండగా నామినేషన్లు అయితే ఉండబోతున్నాయి. మరి రేపు ఎంత ఫైర్ ఉంటుందో చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి.